హాస్పిటల్‌కి ఎళ్ళేదాకా నా చేతిలోనే ఉన్న మా చెర్రీ బాబుని నా దగ్గర నుండి తీసుకొని చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిండ్రు. అప్పటికి మా చెర్రీ బాబు చాలా వీక్. పుట్టినప్పటి నుండి నెలకొక్కసారైనా ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుండే. ఎప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేవాళ్ళము. ఈ ఇన్సిడెంట్ కంటే ముందు మా చెర్రీ బాబుని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ఎన్ని రోజులు హాస్పిటల్‌లో ఉన్నా మా చెర్రీ మాత్రం బెడ్ పైన పడుకునేవాడే కాదు. నా కాళ్ళ పైన పడుకొనే సెలైన్స్ పెట్టుకునేవాడు. హాస్పిటల్ బెడ్ అంటేనే వాడికి మస్తు భయం ఉంటుండే. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ 72 అవర్స్ అబ్జర్వేషన్ లోనే పెట్టాలి, చిన్న బాబు కదా అని చెప్పిండ్రంట. ఇక్కడ నాకేమో అసలు నా కొడుకు ఎట్లుంటాడో ఏమో అనే బాధతో పాటు నేను లేకుండా హాస్పిటల్లో ఎట్లుంటాడో ఏమో అని ఏడుస్తున్నా. వాడితో నేను మా ఆయన ఇద్దరం లేకపోయేసరికి వాడు ఏడ్చే ఏడుపు చూసి వాడిని చూడ్డానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చాలా ఏడ్చిండ్రంట. నేనేమో హాస్పిటల్లో సిస్టర్స్ ఎంత బెదిరించినా వాటర్ తాగలేదు. ఒకసారి మా ఆయన సీరియస్ అయిన తర్వాత ఆ వాటర్ మొత్తం తాగేసిన, వామిటింగ్ చేసుకున్నా. వాటర్ తాగి వామిట్ చేసుకోవడానికి మమ్మల్ని ఒక రూమ్ లో ఉంచిండ్రు. ఆ రూమ్ లో నుండి బయటికి వస్తుంటే డోర్ దగ్గర చాలా ఏడ్చుకుంటూ మా అయ్య నిల్చున్నాడు.